31 ను ఫుల్ జోష్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ వాసులు. దీంతో జనానికి ఇబ్బందులు రాకుండా లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని, ఈవెంట్ 10 రోజుల ముందే ఏర్పాట్లపై నిర్వాహకులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. న్యూ ఇయర్ ఈవెంట్కు ఎంతమంది వస్తారు, ఎంత కెపాసిటీ అనే దానిపై అనుమతి తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెపాసిటీకి మించి పాసులిచ్చి పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ముందుగా ఎవరైతే ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా బిఫోర్ అంటే ఎర్లీగా మీరు పర్మిషన్ సిపి గారికి, మన గౌరవ సిపి గారికి అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకోవాలి. టికెటెడ్ ఈవెంట్ అయితే, ఒకవేళ నాన్ టికెటెడ్ ఈవెంట్ అయితే అంటే 2 రకాలు ఉంటాయండి ఈవెంట్స్లో కూడా. ఒకటేమో టికెట్స్ పెట్టి కండక్ట్ చేయడం అదొకటి, రెండోది నాన్ టికెటింగ్, ఓన్లీ టికెట్ లేకుండా చేయడం. సో నాన్ టికెటింగ్ అయితేనేమో మా గౌరవ డీసీపీ గారు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్మాలర్ ప్రోగ్రామ్స్ అయితే నా లెవెల్లో జరుగుతాయి, పెద్ద మేజర్ ఈవెంట్స్ అయితే మాత్రం సిపి గారి లెవెల్లో. వీటన్నిటి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయండి. ఏం గైడ్లైన్స్ ముఖ్యంగా ఏంటంటే అప్ టు 10 వరకు ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో బయట, అంటే ఇండోర్ కాకుండా బయట ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, అందులో మీరు సౌండ్ సిస్టమ్ ఏదైతే పెడతారో అది 10 లోపల క్లోజ్ చేయాలి యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ ద హైకోర్టు. ఒకవేళ ఇన్సైడ్ అయితే మాత్రం దానికి కొంత టైం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ మైనర్స్ని కానీ పిల్లల్ని కానీ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్స్లలో మీరు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, అందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ పిల్లల్ని అలౌ చేయొద్దు. ఎక్కడైతే డ్రింక్ సర్వ్ చేస్తున్నారు అక్కడ. డిసెంబర్ 31 ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేటు పార్టీల దగ్గర సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు పోలీసులు. పార్టీలో అశ్లీల డ్యాన్సులకు అనుమతి లేదన్నారు. మిడ్ నైట్ డీజేలు, సౌండ్లతో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లిక్కర్ ఈవెంట్లలో మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలు శిక్ష, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. ఇందులో మత్తు పదార్థాలకు సంబంధించి కానీ, గాంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇవేమన్నా ఒకవేళ అటువంటి ఏమన్నా అందులో కనబడితే మాత్రం నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఇదే టైం కాదు, మామూలుగా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనం కేసు చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు ఒకవేళ ఇటువంటిది ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు సిటీ పోలీసులు. రూల్స్ పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని చెప్తున్నారు.